హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది డేవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ గా ఓపెన్ అయింది. 100 కోట్ల పైన వచ్చినా కూడా డీసెంట్ అని ఎందుకంటున్నా అంటే సినిమాకి జరిగిన బిజినెస్ ఆ రేంజ్ లో ఉంది. మరి అయితే సినిమాకి అంత పెద్ద నెంబర్ వచ్చినా కూడా ఫ్యాన్స్ గుండెలపై వేసుకోకుండా ఉండడానికి కారణం సినిమాకి 2 టెస్ట్లు అయితే ఉన్నాయి. అదేంటంటే ఈ రోజు వర్కింగ్ డే హోల్డ్, ఇంకొకటి మండే టెస్ట్. ఈ 2 గనక దాటిందంటే సినిమా ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. అయితే ఈ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ ఓజీలానే తెలుగు వర్షన్ తప్ప వేరే ఏ లాంగ్వేజ్ లో కూడా మంచిగా ఓపెన్ కాలేదు. అది కూడా RRR లాంటి గ్లోబల్ గా రీచ్ వచ్చిన సినిమా తర్వాత గేమ్ చేంజర్ కి వచ్చే కదా బ్రో అంటే మాత్రం గేమ్ చేంజర్ కానీ దేవరక్ కానీ వచ్చిన నెంబర్లు ఏది ఒరిజినల్ కాదు. నార్త్ లో ఈ సినిమాలకి టికెట్స్ అన్ని బ్లాక్ చేసి నెంబర్లు అయితే గట్టిగానే చూపెట్టారు అండ్ దొరికిపోయారు కూడా. అందుకే 2 సినిమాలకి ఏ వెబ్సైట్స్ లో కూడా ఒకటే నెంబర్లు అయితే ఉండవు. మరి తమిళ్లో గేమ్ చేంజర్ బాగా వచ్చింది కదా బ్రో అంటే ఆ సినిమాకి డైరెక్టర్ శంకర్. సో ఖచ్చితంగా ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే వస్తాయి. బట్ ఈ సినిమాకి చూసుకుంటే తెలుగు స్టేట్స్ తప్పిస్తే ఎక్కడా కూడా నెంబర్లు అయితే లేవు. శివరాజ్ కుమార్ ఉన్నాడు కదా, కన్నడలో ఏమైనా నెంబర్లు వస్తున్నాయా అంటే కన్నడ వర్షన్ చూస్తే 10 లక్షలు 15 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తుంది. ఇక మలయాళ వర్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. హిందీ వరకు చూసుకుంటే డే 1 ఎంతైతే నెంబర్ పెట్టిందో అందులో 75% వరకు అయితే డే 2 రీచ్ కానుంది. ఒకవేళ టాక్ అనేది స్లోగా స్ప్రెడ్ అయ్యి పుష్ప పార్ట్ 1 లాగా గనక వెళ్ళిందంటే మాత్రం సినిమాకి ఫుల్ రన్ లో అన్ఇమాజినబుల్ నెంబర్స్ అయితే చూస్తాం. ఈ సినిమా వీకెండ్ టార్గెట్ వచ్చేసి 250 కోట్ల గ్రాస్. అప్పుడే సినిమా మిగతా రన్ లో కూడా ఎంతో కొంత రికవరీ చేస్తుంది. డే 2 35 కోట్లు, డే 3 44 కోట్లు అండ్ డే 4 వచ్చేసి 45 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేయాలి. ఈ టార్గెట్స్ అయితే సినిమా పెట్టుకుంది. బట్ ఎంత కొట్టినా కూడా వీకెండ్ తర్వాత మరో 200 కోట్ల గ్రాస్ అయితే సినిమా బ్రేక్ ఇవన్ అవడం కోసం కావాలి. సో ఈ రోజు 35 కోట్ల గ్రాస్ కొడుతుందా లేదా, బుకింగ్స్ ఎలా ఉన్నాయి, వీకెండ్ నెంబర్ ఎంత వరకు వెళ్ళొచ్చు, 2 డేస్ లోనే 200 కోట్లు టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 54 కోట్లు కొట్టింది కదా అని గుండెలపై వేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమాకి డే 2 టార్గెట్ వచ్చేసి 20 కోట్ల షేర్. బట్ 15 కోట్ల షేర్ కొట్టినా కూడా పాస్ అవుతుందని చెప్పొచ్చు, బికాజ్ వర్కింగ్ డే కాబట్టి. బట్ నైట్ పడే షోల వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం ఆంధ్రాలో 7 కోట్లు, నైజంలో 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇండియా మొత్తం మీద అన్ని లాంగ్వేజెస్ కలిపి 16 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే తెలుగు వర్షన్ 14.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక లేట్ నైట్ షోలు మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయ్యేసరికి ఈ నెంబర్ 22 కోట్లకి వెళ్ళొచ్చు. ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ 22 కోట్లు ఉంది అంటే ఒకవేళ ఆఫ్లైన్ లో సేల్ గనక బాగుంటే మాత్రం ఈజీగా 30 కోట్లు అయితే ఇండియా నుంచే వస్తాయి. అప్పుడు ఓవర్సీస్ లో కనీసం 5 కోట్లైనా సరే కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈజీగా 35 కోట్ల టార్గెట్ ని రీచ్ అయిపోతుంది. ఒకవేళ ఫ్రైడే 35 కోట్లు టచ్ అయిందంటే మాత్రం సాటర్డే అది 40 కెళ్ళొచ్చు, 45 కెళ్ళొచ్చు, ఆదివారం 50కి టచ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే గ్రౌండ్ లెవెల్ టాక్ ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియట్లేదు. ప్రస్తుతానికి ఎబ్ యావరేజ్ టు హిట్ రేంజ్ లో మాత్రమే ఉంది. అయితే కరుపు సినిమాలాగా రోజు రోజుకి గ్రోత్ చూపించుకుంటూ వెళ్తే మాత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక 200 కోట్ల మార్క్ ని 2 రోజుల్లోనే అందుకునే ఛాన్స్ ఉందా అంటే ఆ ఫీట్ జరగాలంటే డే 2 76 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. ఇదైతే ఇంపాసిబుల్. మరి 3 డేస్ లో కొట్టగలదా అంటే అది కూడా చెప్పలేం. ఒకవేళ 4 డేస్ లో కనుక కొట్టింది అంటే రామ్ చరణ్ కెరీర్ లో 4వ 200 కోట్ల సినిమాగా, తర్వాత 300 కోట్లు అందుకుంటుంది కాబట్టి 2వ 300 కోట్ల సినిమాగా నిలుస్తుంది. సో చూడాలి ఈ రోజు ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది పెద్ద డే 2 ప్రెడిక్షన్. వీకెండ్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.